చెప్పారు ఆయన గారు వాళ్ళ ఆవిడ గారికి వస్తుంది. అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచారు. బాగుందా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచినందుకు? వర్ధిల్లాలి మన చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి మన చంద్రబాబు గారి నాయకత్వం. కొంచెం పక్క జరగమ్మా చిన్న నువ్వు కొంచెం పక్క బాబు గారు. నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మన శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో కూడా పెన్షన్స్ పండుగ చాలా ఆనందంగా జరిగిందండి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఎలక్షన్స్లో తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చాక 3000 పెన్షన్ 4000 పెంచుతా అని చెప్పారు. అదేవిధంగా చెప్పిన మాట ఈరోజు ఆచరిస్తూ మరి 3000 పెన్షన్ 4000 చేశారు. అదేవిధంగా వివిధ వర్గాలకు చెందిన పెన్షన్స్ ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులకు 5000 నుంచి 10,000 చేశారు. శాశ్వత వైకల్యం ఉన్న వాళ్ళకి 5,000 నుంచి 15,000 చేశారు. వైకల్య పెన్షన్ వచ్చేసి 3,000 నుంచి 6,000 చేశారండి. మనస్ఫూర్తిగా మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గతంలో మీరు చూస్తే గత ముఖ్యమంత్రి ఒక 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తూనే 1000 రూపాయలు పెంచుతూ వచ్చారండి. నిజంగా ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఏ విధంగా మళ్ళీ ఒకసారి నిరూపించుకున్నారో మనం చూస్తున్నాం. అదేవిధంగా ప్రతి నెల కూడా మొదటి తారీఖే మరి గతంలో వాలంటీర్స్ ద్వారా ఏ విధంగా పంచారో మరి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతగా తీసుకొని మొదటి రోజే 90% అంటే 100% కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటికి కూడా మరి పంచాలని చెప్పి ఈరోజు ఆఫీసర్స్ని ఆదేశించారు. మేము కూడా ఆఫీసర్స్ చెప్పేది ఏంటంటే 100% ఈరోజు పూర్తయ్యేటట్లు కూడా మీరు అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. మీ అందరి దగ్గర రిపోర్ట్ కూడా మేము తీసుకుంటాము. అదేవిధంగా మరొకసారి బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.